పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ అనే పుస్తకాన్ని రచించింది జోసెఫ్ మార్ఫీ. మనం సరియైన పద్ధతిలో ప్రార్థన జరిపితే మన ప్రార్థన ఆలకింపబడుతుంది. మనము మనఃపూర్వకంగా ఒక విషయంపై ఫోకస్ చేయాలి. మీ ప్రార్థనలు మీ మెంటల్ పిక్చర్కు ప్రాతినిధ్యం వహిస్తాయి. మీరు సబ్ కాన్షియస్ మైండ్ గుర్తిస్తే మీ జీవితంలో మ్యాజిక్ జరుగుతుంది. సబ్ కాన్షియస్ మైండ్ను తెలుగులో అంతఃచేతన అంటారు. అనగా మనం జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు, మెలకువగా ఉన్నప్పుడు ఉండే మైండ్ కాన్షియస్ మైండ్. నిద్రపోతున్న సమయంలో మన గుండె, ఊపిరితిత్తులు, బ్లడ్ ప్రెషర్ తదితర అంతర్గత విషయాలను నియంత్రించేది సబ్ కాన్షియస్ మైండ్. మెలకువగా ఉన్నప్పుడు మనం చేసే పనులన్నీ కాన్షియస్ మైండ్తో చేస్తాం. కాగా సబ్ కాన్షియస్ మైండ్ ఎలా పనిచేస్తుందనే విషయాన్ని తెలుసుకుంటే, దాంతో ఎలా పని చేయించుకోవాలో తెలిస్తే అతను అన్ని రంగాల్లో విజయం సాధించగలుగుతాడు. కొందరు వ్యక్తులు జీవితంలో ఊహించలేని విధంగా సక్సెస్ అవుతారు. మరికొందరు ఎందుకని సక్సెస్ కాలేకపోతారు? ఎందుకని కొందరు ధనవంతులవుతారు? మరికొందరు పేదవారుగానే మిగిలిపోతారు? ఎందుకని కొందరి ఆరోగ్యం బాగా ఉంటుంది, మరికొందరి ఆరోగ్యం పాడవుతుంది? మీ మనసులో ఇవే గనుక ఆలోచనలు ఉంటే ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు మా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వీడియో వినడంలో తాదాత్మ్యం పొంది మరచిపోక ముందే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ప్రోత్సహించండి. వీడియోను లైక్ కూడా చేయండి. ది ట్రెజర్ హౌస్ వితిన్ యూ, మీలో గొప్ప నిధి దాగి ఉంది. అంటే మీ అంతఃచేతన, సబ్ కాన్షియస్ లో దాగి ఉంది. బహుశా మీకు తెలిసే ఉంటుంది. ఏదైనా ఇనుప ముక్కను మాగ్నటైజ్ చేసినట్లయితే, అయస్కాంత శక్తిని కలిగించినట్లయితే అది తన బరువు కన్నా 10 రెట్లు ఎక్కువ బరువును మోయగలుగుతుంది. ఆ ఇనుప ముక్కలో నుంచి మాగ్నెటిక్ పవర్ను తొలగించినట్లయితే అది అంతే బరువును మోయలేదు. అదేవిధంగా మాగ్నటైజ్ చేయబడిన వ్యక్తులు ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. మాగ్నటైజ్ చేయబడని వ్యక్తులు ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండరు. అనగా సబ్ కాన్షియస్ పవర్ తెలిసిన వ్యక్తి అధిక ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటాడు. ఒక వ్యక్తి సబ్ కాన్షియస్ మైండ్కు ప్రోగ్రామ్ చేసుకుని, నేను ఈ ప్రపంచంలో అందరికన్నా ధనవంతుడిని కావాలని కోరుకుంటే, అతని సబ్ కాన్షియస్ మనసు అతని కోసం అందరికన్నా ధనవంతుడు ఎలా కావాలో మార్గాన్ని చూపిస్తుంది. ఇంతకు ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఏమిటి? దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలని మీరు ఆలోచిస్తున్నారా? మీ ఆలోచన కరెక్ట్. మీరు నిద్రపోయేటప్పుడు మీ గుండె, ఊపిరితిత్తులు, ఇతర అవయవాలన్నింటినీ సబ్కాన్షియస్ నియంత్రించగలిగిందంటే బయటి ప్రపంచాన్ని కూడా మీతోనే నియంత్రింపజేస్తుంది. అందుకే మీరు మీ జీవితంలో కోరుకున్న గోల్ నిర్ణయించుకోండి, అనగా లక్ష్యాన్ని నిర్ణయించుకోండి. అయితే ఈ గోల్ను సబ్కాన్షియస్ మైండ్కు చేర్చడం ఎలా? ఓ సబ్కాన్షియస్ మైండ్, నేను గొప్ప కోటీశ్వరుడను అవ్వాలనుకుంటున్నాను అంటే దానికి వినపడదు. అది మీరు నిద్రావస్థలో ఉన్నప్పుడు మాత్రమే జాగరూకతతో ఉంటుంది. మీరు చెప్పింది వింటుంది. దాని టెక్నిక్ తెలుసుకోవడం ఎలాగో తెలుసుకుందాం. చాలామంది అంటుంటారు, మీ మనస్సాక్షి మాట వినండి, మీ మనస్సు మాట వినండి అని అంటుంటారు. ఆ మనసే సబ్కాన్షియస్ మైండ్. ఆ మనసును మీ స్నేహితుడిగా, ఫ్రెండ్గా చేసుకోండి. మీరు డాక్టర్, ఇంజనీర్, కోటీశ్వరుడు, ఏది కావాలంటే అది కావడంలో మీ సబ్కాన్షియస్ పాత్ర అమోఘమైనది, అపూర్వమైనది, నమ్మశక్యం కాకుండా ఉంటుంది. మీరు విన్నరు కదా, బిల్ గేట్స్, మాజుబర్గ్, ఫేస్బుక్, ఎలన్ మస్క్, సేస్ ఎక్స్ ఇలాంటి మల్టీ మిలియనీర్స్ అంతా తమ సబ్కాన్షియస్ మైండ్ను ఉపయోగించి మాత్రమే ధనవంతులయ్యారు. ఈ వీడియో కొంచెం పెద్దగా ఉంటుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం వినండి. మీరు ఒక మంచి టెక్నిక్ను అర్థం చేసుకుంటారు. జీవితంలో రాణిస్తారు. విద్యార్థులైతే ఎలాంటి పరీక్షలైనా అత్యుత్తమ మార్కులతో పాస్ కావచ్చు. పోటీ పరీక్షలు రాస్తున్నవాళ్లు, ఐఏఎస్, ఐపీఎస్ పరీక్షలు రాస్తున్నవాళ్లు ఈ టెక్నిక్ను ఉపయోగించి తమ లక్ష్యాన్ని ఛేదించవచ్చును. మన మెదడును రెండుగా విభజించి అర్థం చేసుకుందాం. స్పృహలో ఉండి లాజిక్ ప్రకారంగా ఆలోచిస్తుంటే అదెలా అవుతుంది, ఇదెలా అవుతుంది అని సవాలక్ష ప్రశ్నలు ఏదైతే అడుగుతుందో అది కాన్షియస్ మైండ్. అది మీ కంట్రోల్లో ఉంటుంది. మీరు ఏది నిర్ణయిస్తే అదే దానికి ఓకే అయితే సబ్ కాన్షియస్. అంతఃచేతన అలా కాదు. అది లాజిక్ ఆలోచించదు. అదెలా అవుతుంది?
ఇదెలా అవుతుంది అని సవాలక్ష కాదుగా ఒక్క ప్రశ్న కూడా అడగదు. నేను ఎలన్ మస్క్ అంతటి ధనవంతుడిని కావాలనో మరోటో అడిగితే అది ఎస్ బాస్ అంటుంది. అలీబాబా అద్భుత దీపంలోని జిన్ ఏ విధంగానైతే ఏది చెబితే అది చేస్తాడు. ఆ విధంగా మీ అంతఃచేతన, అదే సబ్ కాన్షియస్ మైండ్, మీరు అప్పజోపిన పని గుర్తుపెట్టుకుని రహదారి మార్గాన్ని సృష్టించడం ప్రారంభిస్తుంది. మీ కాన్షియస్ మైండ్కు 10% శక్తి కలిగి ఉంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ 90% శక్తి కలిగి ఉంటుంది. పోటీ పరీక్షల్లో టాపర్స్, అత్యధిక ధనవంతులు తమ కాన్షియస్ మైండ్ను, సబ్ కాన్షియస్ మైండ్ను రెండింటినీ ఉపయోగిస్తారు. అనగా ఒక 100% మైండ్ను ఉపయోగిస్తారు. వారి జ్ఞాపక శక్తి బాగుంటుంది. ఇతర శక్తియుక్తులన్నీ ఉంటాయి. సబ్ కాన్షియస్ మైండ్ ఎలా పనిచేస్తుంది? మీ సబ్ కాన్షియస్ మైండ్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. దానికి ఏదైనా సూచన చేస్తే అది వెంటనే సబ్ కాన్షియస్లోకి వెళ్ళదు. కొన్ని పదులు, వందల సార్లు సూచన ఇవ్వాలి. సబ్ కాన్షియస్ మైండ్ను అర్థం చేసుకోవాలంటే మీ కాన్షియస్ మైండ్ ఒక ఓడ లాంటిదైతే మీ సబ్ కాన్షియస్ మైండ్ దాని కెప్టెన్ లాంటిది. ఒక మహిళకు సంబంధించిన గాథ ద్వారా మనము సబ్ కాన్షియస్ మైండ్ను అర్థం చేసుకుందాం. ఆమె ఒక చక్కని గాయకురాలు. ఒకసారి ఆమె ఒక కాంపిటీషన్లో పాల్గొనవలసి ఉంటుంది. కాని ఆమె ఆ కాంపిటీషన్లో ఫెయిల్ అవుతుంది. అందువలన ఆమె ఒక కోచ్ సహాయం తీసుకుంటుంది. నేను మంచి గాయకురాలిని. నాకన్నా బాగా పాడేవాళ్లు ఎవరూ లేరు. అయినా నేను ఓడిపోతున్నాను. నేను గెలవాలంటే ఏం చేయాలో కోచింగ్ ఇవ్వమని కోరుతుంది. నేను కాంపిటీషన్లో ఫస్ట్గా వస్తాను. నేను కాంపిటీషన్ గెలుస్తాను. ఇదే మాట పదే పదే వల్లెవేయాలని కోచ్ చెబుతాడు. ఆమె అదే విధంగా పలుమార్లు మాటాడి ఆ మాటను తన సబ్ కాన్షియస్ మైండ్కు చేరుస్తుంది. దాంతో ఆమె మరొకసారి జరిగిన కాంపిటీషన్స్లో విజేతగా గెలుస్తుంది. సబ్కాన్షియస్ మైండ్ మిమ్మల్ని ఇదేమిటి, అదేమిటి అని ప్రశ్నించదు. అన్ని ప్రశ్నలకు దాని దగ్గర సమాధానం ఉంది. మనము రోజూ ఏదైతే ఆలోచిస్తామో దాని తాలూకు జ్ఞాపకాలు మీ సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అయి ఉంటాయి. మీరు పడుకోబోయే ముందు 5 నిమిషాలు పాజిటివ్ విషయాలను నెమరువేసుకుని పడుకోండి. సబ్కాన్షియల్ మైండ్కు కాన్షియస్ మైండ్కు మధ్య మంచి సమోధ్య కుదిరినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. రెండిటికీ సమోధ్య కుదర్చడం నేర్చుకుంటే ఏది అనుకుంటే అది అవుతుంది. మన మనసులో 2 ప్రపంచాలు ఉన్నాయి. ఒకటి ఇన్నర్ వరల్డ్, రెండవది ఔటర్ వరల్డ్. ఈ రెంటికి సమోధ్య లేకపోతే మనం ఒకటి ఆలోచించి ఇంకొకటి చేస్తాం. ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయి అందులో ఏదైనా పాట నచ్చితే అదే పాటను మనము కొన్ని వారాల దాకా మరిచిపోకుండా ఆ పాటను పాడుకుంటూ ఉంటాము. ఆ పాట ఇన్నర్ వరల్డ్లోకి వెళ్లడం వల్ల అదే పాటను మాటిమాటికీ పాడుకుంటూ ఉంటాము. దీనినే ఇన్నర్ వరల్డ్ అంటారు. ఔటర్ వరల్డ్లో ఫ్రెండ్స్, స్కూలు మిత్రులు, కుటుంబ సభ్యులు, మిమ్మల్ని కలిసి మాట్లాడినవారు వీరంతా ఉంటారు. ఇన్నర్ వరల్డ్, ఔటర్ వరల్డ్ను కలగలిపి ముందుకు వెళ్లేవారు తమ కార్యకలాపాలు అన్నింటిలో సక్సెస్ అవుతారు. మన సబ్ కాన్షియస్ మైండ్ మన కోసం అనేక చమత్కారాలు, అద్భుతాలు చేయగలుగుతుంది. మనం పనిమీద బయటికి వెళ్తాం, ఆఫీస్కు వెళ్లి వస్తాం. అలసిపోయి తిని పడుకుంటాం. మన కాన్షియస్ వరల్డ్ పడుకుంటుంది. కాని సబ్ కాన్షియస్ వరల్డ్ పడుకోదు. అది మెలకువగానే ఉంటుంది. మన హృదయాన్ని, మన బ్లడ్ ప్రెషర్ను, మన లివర్, కిడ్నీలు ఇలా లోపలి అవయవాల పనితీరును నియంత్రిస్తుంది. మీరు హిప్నాటిజం గురించి వినే ఉంటారు. హిప్నాటిస్ట్ మన సబ్ కాన్షియస్ మైండ్ను తన కంట్రోల్లోకి తీసుకుంటాడు. అప్పుడు మీ కాన్షియస్ మైండ్ నిద్రావస్థలో ఉంటుంది. సబ్ కాన్షియస్ మైండ్కు నువ్వొక యుద్ధ వీరుడవు, యుద్ధరంగంలో ఉన్నావు అనగానే అతను తన చేతిలో ఆయుధం ఉందని భావించి శత్రువుతో యుద్ధం చేస్తాడు. అదే విధంగా నువ్వొక మంచి నృత్యకారుడివి, నృత్యం చేయి అనగానే నృత్యం రాని వ్యక్తి కూడా స్టేజ్ మీద నృత్యం చేయడం ప్రారంభిస్తాడు. మీరు ఇలాంటి దృశ్యాలు యూట్యూబ్లో కూడా సెట్ చేసి చూడవచ్చు. మన సబ్ కాన్షియస్ మైండ్ వ్యాధులను కూడా తగ్గిస్తుందా అంటే అవును అని అంటున్నారు నిపుణులు. ఒక వ్యక్తి చాలా ధనవంతుడు. అతను ఒక ప్రమాదంలో తీవ్రంగా గాయపడతాడు. అతని ఎముకలు అన్నీ విరిగిపోతాయి. ఇతను కొంతకాలమే బ్రతుకుతాడు అని డాక్టర్లు అంటారు.
అతను తన సబ్ కాన్షియస్ మైండ్లోనూ కాన్షియస్ మైండ్లోనూ నేను బ్రతుకుతాను, క్రిస్మస్ పండుగ రోజు నేను డిశ్చార్జి అయి తిరిగి వెళతాను అనే ఆత్మవిశ్వాసంతో ఉంది. తన ఆత్మవిశ్వాసం కారణంగానే హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొంది అనుకున్నట్టుగానే క్రిస్మస్ పండుగ రోజు డిశ్చార్జి అయి నడుచుకుంటూ ఆసుపత్రిలో నుంచి బయటికి వెళ్తాడు. అతను దాదాపు 8 నెలల పాటు తన పాజిటివ్ మైండ్లో తను ఆసుపత్రిలో నుంచి బయటికి వెళ్తున్న దృశ్యాలను తన మనసులో ప్రసారం చేసుకున్నాడు. 48 ఎముకలు విరిగిన ఈ వ్యక్తి గురించి మిరకిల్ మ్యాన్ పేరుతో గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, కనిపిస్తుంది. సబ్ కాన్షియస్ మైండ్కు మన మెసేజ్ను ఎలా పంపించగలుగుతామో అంటే, మీరు పడుకోబోయే ముందు మీరు అనుకున్న మెసేజ్ను పదే పదే జపించండి. మళ్ళీ నిద్రలేవగానే అదే మెసేజ్ను పదే పదే జపించండి. ఆ మెసేజ్ మీ అంతరంగంలోకి అనగా సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్తుంది. పడుకోవడానికి 5 నిమిషాల ముందు సబ్ కాన్షియస్ మైండ్ 95% యాక్టివ్ అవుతుంది. రోజంతా అది నిద్రావస్థలో ఉంటుంది. ఆ 5 నిమిషాలు కీలకం. అప్పుడు మీరు అనుకున్న మెసేజ్ను మీ అంతరంగంలోకి పంపించండి. ఆ మెసేజ్ను ఒక కాగితం మీద రాసుకుని ఫోన్లో రికార్డు చేయండి. ఆ రికార్డింగ్ రాత్రంతా మాటి మాటికి మీరు నిద్రపోయినప్పటికీ మీకు వినిపించే విధంగా పెట్టుకోండి. మీరు ఒకవైపు నిద్రపోతుంటారు, మరొక వైపు మీ మెసేజ్ను సబ్ కాన్షియస్ మైండ్ గుర్తు పెట్టుకుంటూ ఉంటుంది. మీరు నిద్రపోవడానికి కాసేపు ముందు ఆ మెసేజ్ విజువలైజ్ చేయండి. అనగా దానికి దృశ్యరూపం కల్పించి చూస్తూ ఉండండి. విజువలైజ్ ఎందుకు చేయాలని కొందరు ప్రశ్నిస్తారు. ఎందుకని అంటే, మన మైండ్ ఎమోషన్స్ భాషను మాత్రమే గుర్తు పెట్టుకుంటుంది, అనుభూతి భాషను అర్థం చేసుకుంటుంది. విజువలైజ్ చేసినప్పుడు మన హృదయంలో ఒక అనుభూతి కలుగుతుంది. ఆ అనుభూతి భాషను సబ్ కాన్షియస్ మైండ్ బాగా గుర్తుపెట్టుకుంటుంది. సబ్ కాన్షియస్ మైండ్కు నిజం, అబద్ధం అనే విషయం ఎరుగదు. ఆ భాష కాన్షియస్ మైండ్ది. సవాలక్ష ప్రశ్నలు అడుగుతుంది. ఇదెలా, అదెలా అని అడుగుతుంది. సబ్ కాన్షియస్ మైండ్కు తెలిసిందేమిటంటే అన్నీ అవుతాయి అనుకుంటుంది. కాదనే ప్రసక్తి ఉండదు. పురాతన కాలంలో ప్రజలు ఆస్క్, బిలీవ్ మరియు రిసీవ్ అనే సిద్ధాంతాన్ని నమ్మేవారు. అడగండి, అడిగిన దాన్ని నమ్మండి, ఆ తర్వాత దాన్ని పొందండి అనేది వాళ్ల సిద్ధాంతం. ఇది ఒక్క రోజులో జరగదు. ఒక మహిళ లాసెంజెలిస్లో ఉండేది. ఆమె బాగా వ్యాధిగ్రస్తురాలైంది. ఆమె తన తల్లిని ఎంతగానో ప్రేమించేది. ఆమె రోజూ ఇలా ప్రార్థించేది: నా తల్లి దీవెనలు నాతో పాటు ఉన్నంతకాలం ఈ వ్యాధి నన్ను ఏమీ చేయలేదు. నేను మళ్లీ మామూలు మనిషిని అవుతాను అని ప్రార్థించేది. అనతికాలంలోనే ఆమె కోలుకోవడమే కాకుండా అంతకు ముందు తను వ్యాధిగ్రస్తురాలననే విషయం కూడా గుర్తుకు రానంత బాగా ఆమె ఆరోగ్యం మెరుగుపడింది. ఆమె తన తల్లిని ఎంతగానో ప్రేమించడం, ఆ ప్రేమ సహాయంతో తన వ్యాధిని బాగు చేసుకోవచ్చని నమ్మింది. ఆ నమ్మకమే ఆమెను బాగుపరిచింది. విజువలైజేషన్ టెక్నిక్ ద్వారా మనం కోరుకున్న విషయం తాలూకు దృశ్యాలను 3D ఇమేజ్లో దర్శించాలి. మనసులోనే ఊహించుకుని ఆ దృశ్యాలను వీక్షించాలి. ఒక ఫోటో 1000 మాటలకు సమానం అన్నది ఒక సామెత. మనం ఒక దృశ్యాన్ని చూడగలిగితే అది 1000 మాటలకు సమానం. ఉదాహరణకు, మీ దగ్గర ఒక ప్రాపర్టీ ఉంది. దాన్ని మీరు కొంత ధరకు అమ్మాలనుకుంటారు. ఆ ధర ₹1,00,00,000 అనుకుందాం. మీరు ₹1,00,00,000 చెక్కు రాసుకుని మీ దగ్గర పెట్టుకుంటారు. అనంతరం ఆ డబ్బులు మీకు లభించాయి అని ఫీలయ్యి అదే ఆనందంతో నిద్రపోండి. తదనంతరం ఆ తదుపరి ప్రక్రియ మీరు ఆ సృష్టికర్తపై వదిలేయండి. ఆ సృష్టికర్త మీ స్వప్నానికి నిజరూపం కల్పిస్తాడు త్వరలోనే. ఒక వ్యక్తికి టీబీ వ్యాధి వచ్చింది. అతను తను బాగా అయిపోయాను, తన ఆరోగ్యం బాగుపడింది అని భావన చేయసాగాడు. అనగా అలా ఊహించుకోసాగాడు. కొంతకాలానికి అతను టీబీ వ్యాధి నుంచి బయటపడ్డాడు. ఈ పుస్తకంలో రచయిత ఒక ఉదాహరణ ఇచ్చాడు. మీరు ఒక టాక్సీలో కూర్చున్నారు. ఆ టాక్సీ డ్రైవర్కు మాటిమాటికి అక్కడికి కాదు, ఇంకొక చోటికి పోవాలని మాటిమాటికి చెబుతూ ఉంటే ఆ డ్రైవర్ కన్ఫ్యూజ్ అవుతాడు. మీకు ఎక్కడికి వెళ్లాలో స్పష్టత ఉండాలి. అలా కాకుండా అలా కాదు ఇలా, ఇలా కాదు అలా అని మీ గోల్స్ను మాటిమాటికి మార్చకూడదు. దానివల్ల మీ అంతరంగానికే స్పష్టత లేకపోవడం వల్ల ఫలితాలు రావు. మీరు మీ లక్ష్యంలోని ఎండ్ను ఆఖరి ఘట్టాన్ని విజువలైజ్ చేయాలి.
అలా చేసుకుంటే మీకు మీ సబ్ కాన్షియస్ మైండ్ స్పష్టమైన దారి చూపించగలుగుతుంది. బైబిల్లో ఒక వాక్యం ఉంది. ఎవరైతే తమ కాన్షియస్ మైండ్ను సక్రమంగా వినియోగించుకోగలిగితే ఆ వ్యక్తికి ఈ లోకంలో అన్నీ సాధ్యమవుతాయి అని. సబ్ కాన్షియస్ మైండ్కు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వండి. లేకపోయినట్లయితే అది కన్ఫ్యూజ్ అయి ఫలితాన్నివ్వదు. సదరు ఆదేశాలను ఉదయం పడుకోబోయే ముందు జపించినట్లయితే మంచి రిజల్ట్ వస్తుంది. ఆరోగ్యం బాగుపడాలనుకుంటే ఆరోగ్యం బాగా అయిన తర్వాత మీరెలా ఉంటారో అటువంటి ఊహాజనిత ఫోటోను ఊహించుకోండి. అది మీ సబ్కాన్షియస్లోకి వెళ్లి అలా మారడానికి మిగతా అవయవాలకు ఆజ్ఞలు జారీ చేస్తుంది. ప్రార్థనలు ఆలకించబడాలంటే ఆ ప్రార్థన ఆలకింపబడుతుందని విశ్వాసం వహించాలి, నమ్మాలి. పడుకోబోయే ముందు మళ్లీ నిద్రలేచిన తర్వాత మీరు కోరుకున్న కోరిక నెరవేరిందని ఊహించుకుని ఆ ఊహ తెచ్చిన ఫీలింగ్స్తో నిద్రపోయినట్లయితే సబ్ కాన్షియస్ మైండ్ ఆ ఊహను నిజం చేస్తుందని అంటాడు రచయిత. సబ్కాన్షియస్ మీద నమ్మకం, విశ్వాసం ఉంచాలి. లేకపోయినట్లయితే అది ఫలితాన్నివ్వదు. డబ్బు సంపాదించడానికి సబ్ కాన్షియస్ మైండ్ను ఎలా ఉపయోగించాలి? ధనవంతుడిగా మారడానికి సబ్ కాన్షియస్ మైండ్ను ఎలా ఉపయోగించాలి? కొంతమందికి వారానికి కొన్ని గంటలు పనిచేసి బాగా సంపాదిస్తారు. కొందరు మొత్తం వారం పనిచేసినా డబ్బు సంపాదించలేకపోతారు. రచయిత అంటాడు, అలా కాదు. మనం చేసే పనిని ఇష్టపడినట్లయితే ఎంత కష్టమైనా పనిచేస్తాం. ఇష్టం లేకపోతే ఎంత కష్టించి పనిచేసినా రిజల్ట్ సరిగా రాదు. ధనవంతుడు కావడం మీ హక్కు. ఈ లోకంలోకి మీరు సుఖమయమైన జీవితాన్ని గడపడానికి వచ్చారు. అందుకు అవసరమైన ధనాన్ని పొందడం మీ హక్కు. పేదరికంలో ఎందుకుండాలి? డబ్బుతో స్నేహంగా ఉండి దాన్ని సంపాదించడం ఎలాగో తెలుసుకుందాం. డబ్బుతో ఒకసారి స్నేహం చేస్తే మీ అవసరాలకు సరిపడా డబ్బు సంపాదించడమే కాకుండా ఇంకా అధికంగా సంపాదించగలుగుతారు. డబ్బు సంపాదించడం పాపం కాదు, అది పుణ్యకార్యం, మంచి విషయం అని అంటాడు రచయిత. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే రక్త ప్రసరణ బాగా జరగాలి. అదేవిధంగా ఆర్థిక ఆరోగ్యం బాగా ఉండాలంటే ధనం బాగా ఉండాలి. ఒక దశ ప్రగతిని, రాష్ట్ర ప్రగతిని అంచనా వేయాలంటే ధనంతోనే అంచనా వేయడం జరుగుతుంది. తలసరి ఆదాయాన్ని గణించడం జరుగుతుంది. ప్రతి యుగంలోనూ ధనాన్ని కొలమానంగా ఉంచారు. బంగారం, వెండి రూపంలో లేదా పశుసంపదతో, పాడి పంటలతో కొలిచేవారు. మనం ధనవంతులు కావాలంటే రచయిత అంటాడు, సబ్కాన్షియస్ను ఉపయోగించడం ఎలాగో తెలిస్తే మీ దగ్గరకు ధనం తనంతట అదే వస్తుంది. మస్తిష్కం ఉపయోగించడం తెలుసుకోవాలి. స్టాక్ మార్కెట్ పరిస్థితి ఎలా ఉన్నా సరే మీకు కావలసిన సంపద గురించి మీరు సబ్ కాన్షియస్ మైండ్కు తెలియజేశారు. మిగతా పనంతా అదే చేసుకుంటూ పోయి మిమ్మల్ని అది ధనవంతులను చేస్తుంది. మిత్రులారా, మన దగ్గర అధికంగా డబ్బు ఉండకపోవడానికి కారణం ఏమై ఉంటుందని మీరు ఊహిస్తున్నారు? దానికి కారణం మీరు ధనాన్ని మనస్సులో లేదా బయటికి డబ్బుదేముంది. ఇవ్వాళ ఉంటుంది, రేపు పోతుంది. డబ్బు మంచిది కాదు, లేదా ధనవంతులు చెడ్డవాళ్లు అని. ఇలా మీరు డబ్బును నిందిస్తూ ఉండటం వల్ల అది మీ దగ్గరికి రాదు. డబ్బును ఆకర్షిస్తే, దాన్ని ప్రేమిస్తే మీ దగ్గరకు వస్తుంది. దాన్ని తడితే అది రాదు. ఈ మాటలు మీ సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్లి ధనాన్ని ఆకర్షించదు. మనం డబ్బుతో పాటు మంచి మర్యాద, శాంతియుతమైన జీవితం, పేదల పట్ల సహాయ గుణం కలిగి ఉండాలి. పేదరికం అనేది ఒక మానసిక వ్యాధి లాంటిది. ధనాన్ని చెడ్డది అనుకోవడమే దానికి కారణం. దేన్నైతే మీరు చెడ్డది అనుకుంటే దాన్ని మీరు ఆకర్షించలేరు. ధనాన్ని ప్రేమించండి, అది మీ చెంతకు వస్తుంది. అది వచ్చినప్పుడు చారిటీ కూడా చేయండి. ధనాన్ని నేను ప్రేమిస్తున్నాను, అది నా దగ్గరికి సంతోషంగా వస్తుంది. దాన్ని నేను మంచికి ఉపయోగిస్తాను అని అనుకోవాలి. ఆస్ట్రేలియాలో ఒక విద్యార్థి ఈ గ్రంథ రచయితను కలిసి తను డాక్టర్ను అవ్వాలి అని అనుకుంటున్నానని, కాని తన తల్లిదండ్రులు చనిపోయారని, తన దగ్గర అంత ధనం లేదని చెప్పి అతను ఒక ఆసుపత్రిలో క్లీనింగ్ పనిమీద కుదిరాడు. అయితే అతనిలో డాక్టరు కావాలన్న జిజ్ఞాస మాత్రం పోలేదు. అతను ఒక డిప్లొమా కోర్సు చేసినట్లుగా ఒక ఊహాజనిత సర్టిఫికెట్ను తయారు చేసుకుని గోడకు అంటించి సంతోషించేవాడు. ఒక డాక్టరు దాన్ని చూసి నా దగ్గర సహాయకుడివిగా చేరుతావా అని అడిగాడు. అతను ఓ అన్నాడు. అలా అతను మెడిసిన్లో డిప్లొమా చేశాడు.
ఆ తర్వాత డాక్టర్ సహాయంతో వైద్య విద్యను అభ్యసించి ఇప్పుడతను కెనడాలో సీనియర్ డాక్టర్గా పనిచేస్తున్నాడు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, ఫోటో టెక్నిక్ లేదా విజన్ బోర్డు ద్వారా అతను తన సబ్కాన్షియస్కు డాక్టర్ను కావాలన్న సందేశాన్ని పంపించాడు. కాలక్రమంలో అతని సబ్కాన్షియస్ మైండ్ అతను డాక్టర్ కావడానికి మార్గం సుగమం చేసింది. మిత్రులారా, మీరు కూడా ఇలాంటి టెక్నిక్ ఉపయోగించి మీ ఆశయాన్ని నెరవేర్చుకోవచ్చును. ముందుగా మీరొక విజన్ బోర్డును తయారు చేసుకోండి. విజన్ బోర్డ్ అంటే ఒక అట్టమీద న్యూస్ పేపర్తో లేదా గూగుల్లోని ఫోటోలను డౌన్లోడ్ చేసుకుని బెడ్రూమ్లో లేదా ల్యాప్టాప్లో అంటించుకుని రోజూ చూస్తూ ఉంటే ఆ చిత్రాలు మీ సబ్ కాన్షియస్లోకి వెళ్ళిపోయి ఆయా వస్తువులు కొనాలన్న బర్నింగ్ డిజైర్ పెరుగుతుంది. అప్పుడు మీకు కావలసిన కారు, ఇల్లు, బంగారం కొనుక్కుంటారు. నిర్లిప్తంగా జీవితం గడిపితే అది అలాగే గడిచిపోతుంది. ఆశలు, ఆశయాలు, కోరికలతో జీవితం గడపండి. ఆయా వస్తువులు మీ దగ్గరకు వస్తాయి. కోరికలు గుర్రాలైతే అనో, కోరికలే దుమఖానికి కారణం అనో అనుకుంటే ఏమీ రావు. సబ్కాన్షియస్ మైండ్ ఐడియాలు ఇస్తుంది. మనం రోజూ దాదాపు 7 నుండి 8 గంటలు నిద్రపోతాం. ఈ సమయంలో మొత్తం శరీరం విశ్రాంతి తీసుకుంటుంది. మీ సబ్కాన్షియస్ మైండ్ మాత్రం మెలకువగా ఉండి మీ మిగతా అవయవాల పనితీరును నియంత్రించడమే కాకుండా మీరు సబ్కాన్షియస్ మైండ్లోకి పంపించిన ఆలోచనలకు పరిష్కారాలు వెతుకుతూ మీకు కలల రూపంలో లేదా మెలకువగా ఉన్నప్పుడు ఐడియాలను సృష్టిస్తూ ఇస్తుంది. ఉదాహరణకు కెమిస్ట్రీలో బెంజిన్ గురించి చదివే ఉంటారు. ఫ్రెడ్రిక్ ఆ శాస్త్రవేత్త బెంజిన్ను సబ్కాన్షియస్ మైండ్ ఇచ్చిన సలహాతో కనుక్కున్నాడు. బెంజిన్ కెమికల్ స్ట్రక్చర్ను ఆ శాస్త్రవేత్త కనుక్కున్నట్లు అందరూ తనను అభినందిస్తున్నట్లు కలలు కన్నాడు. ఒకరోజు ఆ శాస్త్రవేత్త బస్సులో ప్రయాణిస్తూ ఉండగా ఒక చిత్రాన్ని చూశాడు. ఆ చిత్రంలో ఒక పాము తన తోకను తానే తింటున్నది. ఫ్రెడ్రిక్ అనే ఆ జర్మన్ శాస్త్రవేత్త ఒక పేపర్ పబ్లిష్ చేశాడు. దాంతో ఆ కార్బన్ ఆటమ్స్తో ఒక రింగ్ తయారుచేసి అవి బెంజిన్ అనే రసాయం కనిపెట్టడానికి దారితీసింది. సమస్య గురించి యాక్టివ్గా ఆలోచించకపోయినా సబ్కాన్షియస్ మైండ్ సమస్యను ప్రాసెస్ చేసి పరిష్కారం చూపిస్తుంది అని ఫ్రెడ్రిక్ అనుభవం రుజువు చేసింది. సబ్ కాన్షియస్ మైండ్ను ఉపయోగించడం తెలిస్తే అది మనకు హెల్త్, వెల్త్, విద్య ఇలా మనిషికి కావలసినవన్నీ ఇవ్వడంలో దోహదపడుతుంది. అందువలన పాజిటివ్ విషయాలు వినడం, పాజిటివ్ విషయాలు ఆలోచించడం వలన అవి మన సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్లి మీ భవిష్యత్తును సానుకూలత వైపు తీసుకెళ్తుంది. డ్రీమ్ పార్ట్నర్ను ఆకర్షించే విషయంలో కూడా మీ సబ్ కాన్షియస్ మైండ్ పనిచేస్తుంది. మీకు ఎలాంటి హాబీలు కలిగినటువంటి వ్యక్తి కావాలో మీరు నిర్ణయించుకుంటే అలాంటి పార్ట్నర్ లభిస్తుంది. మీరు మంచి ఆలోచనలు చేస్తే మీకు మంచి జరుగుతుంది. చెడు ఆలోచనలు చేస్తే చెడు జరుగుతుంది. నా ముఖం అందంగా లేదు అని ఆలోచిస్తే మీ ముఖంలో ఆకర్షణ తగ్గే అవకాశం ఉంది. మీరు సానుకూల దృక్పథంతో ఉండండి. మీరు సానుకూలతను ఆకర్షిస్తారు లేదా ప్రతికూలతను ఆకర్షిస్తారు. మీ సబ్ కాన్షియస్ మైండ్ సానుకూలత, ప్రతికూలతను పసికట్టలేదు. మీరు ఏది ఆలోచిస్తే అదే మార్గం చూపిస్తుంది. మీ సబ్ కాన్షియస్ మైండ్లో మీ సంబంధాలను మెరుగుపరుచుకోవచ్చు. బంధువుల పట్ల, లోకుల పట్ల సానుకూల ఆలోచనలు కలిగి ఉంటే బంధువులు, మిత్రులు మీ పట్ల సానుకూల ఆలోచనలతో ఉంటారు. కొంతమంది వ్యక్తుల ఆరోగ్యం చెడిపోవడానికి కారణం కొంత వార్తాపత్రికలు, న్యూస్ ఛానల్స్. మన వార్తాపత్రికలకు, న్యూస్ ఛానల్స్కు సంచలన విషయాలు, నెగటివ్ విషయాలే ప్రచురిస్తాయి, చూపిస్తాయి. పాజిటివ్ విషయాలను పత్రికలు వార్తగా భావించవు. అవి చూసి చదివి నెగటివ్ భావాలను పెంపొందించుకుంటాం. సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే మానసిక శాస్త్రవేత్త అంటాడు, మీలో ప్రేమించే గుణం లేకపోతే మీరు జనాన్ని హింసిస్తూనే ఉంటారు. జనం మిమ్మల్ని హింసిస్తూనే ఉంటారు. ఒకరినొకరు ప్రేమించడం ప్రారంభిస్తే అందరూ మిమ్మల్ని ప్రేమిస్తారు. కర్మ సిద్ధాంతం కూడా అదే నేర్పిస్తుంది. యద్భావం తద్భవతి. మీ ఆలోచనకు తగినట్లు మీకు తథాస్తు లభిస్తుంది. లోకులను క్షమించడం నేర్చుకోవాలి. మీరు లోకులను క్షమించడం ప్రారంభిస్తే మీ శరీరం పాజిటివిటీని ఆకర్షించడం ప్రారంభిస్తుంది. మీరు జనాలను క్షమిస్తే సృష్టికర్త మిమ్మల్ని క్షమిస్తాడు. ముందుగా మనలను మనం క్షమించుకోవాలి. అదెలా? నేను అందర్నీ క్షమిస్తున్నాను అని ఆలోచించడం వల్ల అందరూ మిమ్మల్ని ప్రేమించడం, క్షమించడం ప్రారంభిస్తారు. నేను రోజుకు యవ్వనవంతుడిని అవుతున్నాను. నా ఒంట్లోకి శక్తి వస్తుంది.
అని రోజు అనేకసార్లు ఆఫర్మేషన్ ఇచ్చుకుంటూ పోతే మీరు నిశ్చయంగా ఆరోగ్యవంతులు అవుతారు. థ్యాంక్ యూ గైస్. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏమిటి? అది ఎలా పనిచేస్తుంది అనే విషయం అర్థమైపోయి ఉంటుంది. మీరు మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో కూడా ఫాలో కావచ్చు.